ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నేను క్లయింట్స్తో మీటింగ్స్, షూటింగ్ వీడియోస్, ఎడిటింగ్ కంటెంట్ అండ్ మేనేజింగ్ సోషల్ మీడియా అకౌంట్స్. అందరూ నన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, బ్రో ఈ ఏజ్ లో ఇంత హార్డ్ వర్క్ ఎందుకు చేస్తున్నావు, లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అండ్ హానెస్ట్లీ చాలా మంది నేను ఏం చేస్తున్నానో రాంగ్ గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను ఇది మనీ కోసం చేయడం లేదు. రీసెంట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఒక లోకల్ బిజినెస్ నన్ను సోషల్ మీడియా మార్కెటింగ్ చేయమని కాంటాక్ట్ అయ్యారు. నా వర్క్ ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేయడం, స్క్రిప్టింగ్, షూటింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ అండ్ మేనేజింగ్ సోషల్ మీడియా అకౌంట్స్ అండ్ రన్నింగ్ మెటా యాడ్స్. దెన్ వాట్ అబౌట్ పేమెంట్? 10,000 rupees per month. ఎస్, బట్ యు నో వన్ థింగ్, నాకు మనీ అనేది లాస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. చాలా మంది శాలరీ మాత్రమే చూస్తారు, కానీ నేను రిటర్న్లో మనీ కాకుండా ఏం గెయిన్ చేస్తాను అని ఆలోచించా. మనీ కంటే చాలా ఇంపార్టెంట్ అయినవి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, కమ్యూనికేషన్, క్లయింట్ హ్యాండిలింగ్, టైం మేనేజ్మెంట్, బిజినెస్ అండర్స్టాండింగ్ అండ్ రియల్ వరల్డ్ ప్రెషర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇటువంటి థింగ్స్ కాలేజ్లో అస్సలు నేర్పించారు. అండ్ దిస్ ఇస్ వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 ఐఎమ్ నాట్ చేసింగ్ మనీ, ఐఎమ్ బిల్డింగ్ స్కిల్స్ అండ్ దట్ విల్ స్టే విత్ మీ ఫర్ లైఫ్ లాంగ్ నాతో ఉన్న స్కిల్స్ బిల్డ్ చేస్తున్నా. కానీ ఎప్పుడైతే నేను వర్క్ చేయడం కొంతమందికి తెలిసిందో వాళ్ళు ఒకటే అంటున్నారు, బ్రో లైఫ్ ని ఎంజాయ్ చేయి, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, నువ్వు ఇంకా జస్ట్ 19 అని. అండ్ హానెస్ట్లీ ఆ మైండ్ సెట్ నన్ను భయపెట్టిస్తుంది. ఎస్, ఎందుకంటే చాలా మందికి ఎంజాయ్ చేయడం అంటే టైం వేస్ట్ చేయడం అనుకుంటున్నారు. కేర్ఫుల్ గా వినండి, 18 to 25 years ఏజ్ అనేది లైఫ్ లో చాలా పవర్ఫుల్ ఫేజ్. ఈ టైంలోనే నీకు ఎనర్జీ ఉంటుంది, రిస్క్ తీసుకోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి. ఫెయిల్యూర్ చీప్ గా ఉండే ఓన్లీ ఫేజ్ ఇది. 19 years ఏజ్ లో నేను ఫెయిల్ అయితే ఎవరు కేర్ చేయరు, బట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇట్స్ వెరీ డిఫికల్ట్. మరి ఎందుకు ఈ ఏజ్ని చాలా మంది వేస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది స్టూడెంట్స్కి ఒక వరస్ట్ థింగ్ని అలవాటు చేసింది. ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయడం అండ్ ఫెయిల్యూర్కి భయపడడం. ఫెయిల్యూర్ అంటేనే ఏదోలా చూస్తున్నారు. స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి భయపడుతున్నారు, ఎక్స్ప్లోర్ చేయడానికి భయపడుతున్నారు, కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి భయపడుతున్నారు. కానీ ఫెయిల్ అవ్వకుండా గ్రోత్ ఎలా వస్తుంది? నేను ఎంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తున్నానో అంత ఎక్కువ ఒక థింగ్ రియలైజ్ అవుతున్నా. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ డిస్ట్రాయింగ్ మీ, ఇట్ ఈస్ టీచింగ్ మీ. ఫెయిల్యూర్ అనేది నన్ను డిస్ట్రాయ్ చేయడం లేదు, నన్ను టీచ్ చేస్తుంది. రైట్ నౌ నా ఏజ్లో ఉన్న చాలా మంది ఎక్స్పీరియన్స్ చేయలేని థింగ్స్ నేను నేర్చుకున్నా. క్లయింట్స్తో మాట్లాడడం, బిజినెస్ ఎలా వర్క్ అవుతాయో, టైంని ఎలా మేనేజ్ చేయాలో, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలో, మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతాయో అండ్ రియల్ వరల్డ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో అండ్ లైక్ ఇంకా చాలా. అండ్ ఈ స్కిల్స్ టెంపరీ కంఫర్ట్ కంటే చాలా వాల్యుబుల్. నేను రియలైజ్ అయిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? చాలా మంది ఆన్లైన్లో మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఒక క్లారిటీ లేదు. ఇంటర్నెట్ అనేది పీపుల్కి ఆపర్చునిటీ ఇస్తుంది, కానీ డైరెక్షన్ ఇవ్వదు. అందుకే నేను యంగ్ పీపుల్కి ఒకటే చెప్తా, ఎక్స్ప్లోర్ చేయండి, కొత్త థింగ్స్ ట్రై చేయండి, ఫెయిల్ అవ్వండి, మళ్ళీ ఫెయిల్ అవ్వండి. ఎందుకంటే సక్సెస్ నేర్పించిన చాలా థింగ్స్ ఫెయిల్యూర్ నేర్పిస్తుంది. యూ డోంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ బై థింకింగ్, యూ డిస్కవర్ యువర్ సెల్ఫ్ బై డూయింగ్. సో నో, నేను నా యూత్ని సాక్రిఫైస్ చేయలేదు, ఇన్వెస్ట్ చేస్తున్నా. అయినా ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? నచ్చిన పని చేయడమే కదా. అండ్ మేబీ ఒక రోజు పీపుల్ రిజల్ట్ మాత్రమే చూస్తారు, ఆ రిజల్ట్స్ వెనుక ఉన్న ఫెయిల్యూర్, కన్ఫ్యూజన్స్, హార్డ్ వర్క్ అస్సలు చూడరు. అండ్ నువ్వు కూడా నేర్చుకోవాలనుకుంటే ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఏఐ, బిజినెస్, రియల్ వరల్డ్ స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ స్టే కనెక్టెడ్, బికాస్ మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం.